శంకర్ వెళ్ళ సమకాలీన అంశాలపై తెలుగు రాష్ట్రాల్లో హాట్గా నడుస్తున్న పాలిటిక్స్ అలాగే తాజా రాజకీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. నాగేశ్వర్ గారి విశ్లేషణ చూసే ముందు ఇవాల్టి ప్రధాన వార్తల్ని చూద్దాం. 10 సీట్లు 35% ఓట్లు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నాయకులకు అగ్రనేత అమిత్ షా టార్గెట్ ఫిక్స్ చేశారు. విభేదాలను పక్కన పెట్టి కలిసి పనిచేయాలని సూచించారు. బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోనే కాంగ్రెస్ గెలిచిందని, కాంగ్రెస్ పార్టీది అసలైన విజయం కాదని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఇక చాలు ఆపండి బీజేపీ తెలంగాణ నాయకులకు అమిత్ షా క్లాస్ అనే వార్త ఇవాళ పత్రికల్లో ప్రధానంగా మనకి కనిపిస్తోంది. విభేదాలని పక్కన పెట్టి పనిచేయండి, అలా చేయని పక్షంలో ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి అంటూ హెచ్చరిక జారీ చేశారు అమిత్ షా. ఇక త్వరలో కాంగ్రెస్లోకి ఈటెల అండ్ కొండ విశ్వేశ్వర్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా ప్రజెంట్ బీజేపీలో ఉన్నారు. వాళ్ళు కాంగ్రెస్లోకి చేరే అవకాశం ఉందనే ఒక వార్తను చూస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీలో బండి సంజయ్కి ఈటెల రాజేందర్కి మధ్య ఈ వివాదం ముదిరింది అనే వార్తను కూడా ఒక ప్రముఖ పత్రికలో మనం గమనించవచ్చు. ఇక ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఖాయం, మోదీ కాలం చెల్లిన మందు, డబుల్ ఇంజన్ అంటే అదానీ ప్రధాని, వచ్చే ఎన్నికల తర్వాత మోదీ ఇంజన్ పనిచేయదు, మోదీ షెడ్డుకు వెళ్ళక తప్పదంటూ నాగపూర్ కాంగ్రెస్ ఆవిర్భావ సభలో రేవంత్ రెడ్డి చాలా అగ్రెసివ్గా మోదీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. లోక్సభ ఎన్నికలకు సమాయత్తమవుతోన్న బీఆర్ఎస్ పార్టీ అనూహ్యంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 39 స్థానాల్లో, అంటే గతంలో ఏ ప్రతిపక్షానికి లేనంత బలం ఉన్నప్పటికీ ఈ లోక్సభ ఎన్నికల్లో మరింత పుంజుకునే యోచనలో బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ స్టార్ట్ చేసింది. ఇప్పటికే ప్రజల్లో బీఆర్ఎస్ని ఎందుకు మనం అధికారంలోకి తీసుకురాలేకపోయామా అనే ఆలోచన మొదలైంది అంటూ రీసెంట్గా కేటీఆర్ కూడా కామెంట్ చేశారు. సో ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల ఆ ట్రెండ్ లోక్సభ ఎన్నికల్లో చూసాం మనం. ఆ ట్రెండ్ కొనసాగదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఒక్క అసెంబ్లీ సీట్ వస్తే ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు గెలుచుకున్న పరిస్థితి. సో ఇప్పుడు 39 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. సో అనూహ్యంగా 17 గెలుచుకుంటామని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో 12 నుంచి 15 సీట్లు గెలుచుకున్న, ఎంపీ సీట్లు గెలుచుకున్న ఖచ్చితంగా కేంద్రంలో ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది. అండ్ మెదక్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. సో మెదక్ నుంచి పోటీ చేయడం ద్వారా బీఆర్ఎస్ శ్రేణుల్లో మరొకసారి ఉత్తేజం నింపే ప్రయత్నం కేసీఆర్ చేయబోతూ ఉన్నారనే ఒక ప్రచారం అయితే జరుగుతోంది. జనవరి 3 నుంచి దీనికి సంబంధించి నియోజకవర్గాల వారీగా సమీక్షలు కూడా స్టార్ట్ కాబోతూ ఉన్నాయి. ఇక కర్ణాటక కాంగ్రెస్ చీఫ్తో చంద్రబాబు మంతనాలు అనే ఒక వార్త సంచలనంగా మారింది. తెలుగువారి ఆత్మాభిమానం పేరుతో కాంగ్రెస్ని ఎదిరించి అప్పుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. కానీ అనూహ్యంగా 2018 ఎన్నికల్లో, తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నారు. ఆ పొత్తు వికటించింది, అదొక విఫలయత్నంగా మారిపోయింది. సో ఒకవైపు తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఉవ్విళ్ళూరుతోంది అని చెప్పి ఆ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు సెటైర్లు వేస్తున్న క్రమంలో కాంగ్రెస్తో టీడీపీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయనే ప్రచారమే జరుగుతోంది. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్తో బెంగళూరు ఎయిర్పోర్ట్లో పక్కకెళ్ళి మరీ మాట్లాడిన బాబు అనే ఒక వార్తను మనం చూడొచ్చు. డీకే శివకుమార్ ఆయన కర్ణాటక పీసీసీ చీఫ్గా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అండ్ రేవంత్ రెడ్డి ఇక్కడ అధికారంలోకి రావడంలో, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి రావడంలో, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడంలో డీకే శివకుమార్ కీలకంగా పనిచేశారనే ఒక ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అండ్ డీకే శివకుమార్ వీరిద్దరి భేటీయో లేకపోతే మంతనాలు వాటెవర్, ఇది ఒక రాజకీయంగా సరికొత్త చర్చకు దారితీస్తోంది. కాంగ్రెస్తో టీడీపీ పొత్తు ఉంటుందా అనే చర్చ కూడా జరుగుతోన్న పరిస్థితి. ఇక తాడేపల్లి తంట, ప్యాలెస్లో రచ్చరచ్చ అనే ఒక వార్తను చూడొచ్చు. అది సీట్లు ఎవరికైతే తక్కువో వాళ్ళందరూ కూడా రచ్చ చేస్తూ ఉన్నారు అనే ఒక వార్తను మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జగన్ సమక్షంలో వైసీపీలో జాయిన్ అయ్యారు. అంబటి రాయుడు గత కొంతకాలంగా జగన్కి మద్దతుగా ఆయన
ప్రచారం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో అవ్వచ్చు, లేకపోతే ఆయన ఇచ్చే కామెంట్స్, ఆయన ఇచ్చే స్టేట్మెంట్స్ కూడా జగన్కి మద్దతుగా ఉంటూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు లోక్సభ స్థానం నుంచి రాయుడు పోటీ చేస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. సో గుంటూరు లోక్సభ స్థానం నుంచి రాయుడుకు టికెట్ కన్ఫర్మ్ అయిపోయిందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఏపీలో ప్రతి ఒక్కరూ వైసీపీ బాధితులే. ఇంటింటికి వెళ్ళి టీడీపీ జనసేనల అవసరం ఈ రాష్ట్రానికి ఎంత ఉపయోగమో చెప్పండి అంటూ శ్రేణులకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అంతర్గత సమీక్షలో బాబుపై పొగడ్తల వర్షం కురిపిస్తూనే జగన్పై విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేసే యోచనలో చంద్రబాబు ఉన్నట్లుగా ఒక వార్తను చూస్తూ ఉన్నాం. వ్యూహం సినిమా విడుదలకు మళ్లీ బ్రేక్ పడింది. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ను సస్పెండ్ చేసిన తెలంగాణ హైకోర్టు. పెట్రోల్ ధరలు తగ్గించే యోచనలో కేంద్రం లీటర్కు 6 నుంచి 10 రూపాయలు తగ్గించే అవకాశం ఉందనే ఒక వార్తను చూడొచ్చు. ఇక చివరగా అధికారంలోకి రాగానే కుల గణన, కాంగ్రెస్ ఆవిర్భావ సభలో రాహుల్ హామీ. ఇవి ఇవాల్టి ప్రధాన వార్తలు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ వార్తల్లో కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు విశ్లేషణ చూద్దాం.